హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ రవితేజ మాటేటి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం గూగుల్ తెలుగు ఫాంట్స్ గురించి అయితే మనం ఇందులో వీడియో చేస్తున్నామండి. సో ఇక్కడ ఏంటి, ఫోటోషాప్లో కొత్త వర్షన్లో సిసి వర్షన్స్లో తెలుగు ఫాంట్ అంటే గూగుల్ ఫాంట్ అనేది మనం ఎట్లా యూటిలైజ్ చేయవచ్చు అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీకైతే స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా గూగుల్ ఫాంట్స్ అండి. ఇందులో మామూలుగా తెలుగు యూజ్ చేయడానికి మనం అనుస్క్రిప్ట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన సినీ ఫాంట్స్ యూజ్ చేస్తున్నాం. ఇంకొంచెం ప్రైమ్ ఫాంట్స్ వాడాలంటే అపూర్వ ఫాంట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా యూజ్ చేస్తున్నాం. సో మనకు తెలుగులో ముఖ్యంగానైతే మనం ఎక్కువగా అనుస్క్రిప్ట్ ఫాంట్ అనేది అయితే అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అనేది అయితే యూజ్ చేసినాము. సో ఇప్పుడు కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో ఏంటంటే ఇప్పుడు గూగుల్ ఫాంట్స్ అనేటివి కూడా సపోర్ట్ చేస్తాయి, తెలుగు ఫాంట్స్ గూగుల్ ఫాంట్స్ అనేటివి. సో ముఖ్యంగా ఈ గూగుల్ తెలుగు ఫాంట్స్ అనేటివి యూనికోడ్ ఫాంట్స్ అన్నమాట. ఈ యూనికోడ్ ఫాంట్స్ అనేటివి కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనం చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా యూజ్ చేయాలి, మనకు ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి అయితే నేను మీకు ఇవాళ దీంట్లో వివరిస్తాను. సో యాక్చువల్గా ఇందులో కనిపించే ఫాంట్స్ ఉన్నాయిగా, ఇవన్నీ కూడా చాలా మటుకు ఒక 50-60 ఫాంట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఫాంట్స్ డైరెక్ట్గా ప్యాకేజ్ లాగా మీకు ప్రొవైడ్ చేయలేను. కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఒక్కొక్క ఫాంట్ని ఇలా ఇందులో ఉన్న నేమ్ని గూగుల్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది దీనికి మీకు అనుకూలంగా కనిపిస్తుందో, ఏది అందంగా కనిపిస్తుందో అది మాత్రమే చేసుకోండి. సో ఇందులో నాకైతే కొన్ని ఫాంట్స్ మాత్రమే యూజ్ అవుతాయి, నేను వాటిని మాత్రమే యూజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు గూగుల్ ఫాంట్స్లో ఎన్ని ఫాంట్స్ ఉన్నాయనేది చూపించడానికి నేను ఈ ఫైల్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇందులో ముఖ్యంగా మహా అయితే ఒక 10-15 ఫాంట్స్ అయితేనే మనం యూజ్ చేస్తామండి డిజైన్స్లో. ఇది ఒకటనే కాదు, అనుస్క్రిప్ట్లో కూడా మనకు రన్నింగ్లో కొన్ని ఫాంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. మనకు వాడుకలో కొన్ని ఫాంట్స్ మాత్రమే అవసరం పడతాయి. ఏదో ఒక టైటిల్ చేయడానికో లేకపోతే ఇంకేదైనా థంబ్నెయిల్స్ చేయడానికో కొంచెం డిఫరెంట్గా ఒక డిఫరెంట్ ఫాంట్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో కనిపిస్తున్న విధంగా ఇందులో ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గూగుల్ ఫాంట్స్, గూగుల్ తెలుగు ఫాంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి ఇవన్నీ. సో ఇందులో వేరియబుల్ ఫాంట్స్ ఉంటాయి. ఈ వేరియబుల్ ఫాంట్స్ అనేటివి అనేక్ ఫాంట్ ఉందిగా, ఈ అనేక్ ఫాంట్ ఉంది, ఈ బాలు ఫాంట్ ఉంది. ఇందులో కొన్ని అయితే వేరియబుల్ ఫాంట్స్ ఉంటాయి, అంటే ఒకే ఫాంట్లో ఒక 5-6 డిఫరెన్షియేషన్స్ వస్తాయి. అంటే లైట్, కండెన్స్డ్, బోల్డ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో అంటే మనము టైటిల్ కావచ్చు, ఇంకేదైనా మ్యాటర్ అవ్వనియండి, మనకు ఫాంట్ మనం దాన్ని రిడ్యూస్ చేయకుండా దాంట్లో ఉన్న లేఅవుట్లో ఉన్న విధంగానే మనం టైప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒకటి మ్యాటర్ అయితే టైప్ చేస్తాను. ఇక్కడ ఒక కొత్త డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ అనేక్ అనే ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా. ఈ అనేక్ ఫాంట్స్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతానికి పత్రికా రంగంలో అవ్వచ్చు, న్యూస్ రంగంలో అవ్వచ్చు, ఇంకెక్కడైనా కూడా సోషల్ మీడియా రంగంలో అయినా కూడా చాలా వరకు ఈ అనేక్ ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ థంబ్నెయిల్స్లో కూడా ఈ అనేక్ ఫాంట్స్ అనేటిది అనేక్ అనే ఫాంట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అనేక్ అనే ఫాంట్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో చూడండి. ఒక్క ఫాంట్లో ఒక లైట్, ఎక్స్ట్రా లైట్ నుంచి మొదలు పెడితే ఎక్స్ట్రా బోల్డ్ వరకు, ఇక్కడ కండెన్స్డ్ ఉన్నది, ఎక్స్పాండెడ్ ఉన్నది, సెమీ కండెన్స్డ్ ఉంది. సో ఇక్కడ మనకు అనుకూలంగా అంటే ఇక్కడ ఉన్న స్పేస్లో మనం ఎటువంటి ఫాంట్ పెడితే ప్రాపర్గా ఫిట్ అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఫాంట్ యూజ్ చేయాలి. సో ముఖ్యంగా ఇక్కడ అనుస్క్రిప్ట్ కాకుండా గూగుల్ ఫాంట్స్కి మనం గూగుల్ ఫాంట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ ఉండవలసినవి ఏంటి అంటే తెలుగు కీబోర్డ్స్ అనేటివి అయితే ఉండాలి. గూగుల్ కీబోర్డ్స్ అంటే గూగుల్ ద్వారా, అంటే విండోస్లో మనకు డిఫాల్ట్గా కీబోర్డ్స్ ఉంటాయిగా, ఈ కీబోర్డ్లో మనకు ఫోనెటిక్ కీబోర్డ్ అంటే తెలుగు కీబోర్డ్లో ఫోనెటిక్ కీబోర్డ్ ఉంటుంది, ఇన్స్క్రిప్ట్ ఉంటుంది. ఇన్స్క్రిప్ట్ అనే కీబోర్డ్ గురించి నాకు ఐడియా లేదు, కొందరికి తెలిసి ఉండొచ్చు. సో నాకు ఫోనెటిక్ కీబోర్డ్ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఫోనెటిక్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకున్నా. అలాగే నేను అనుస్క్రిప్ట్లో నేను మాడ్యులర్ కీబోర్డ్ యూజ్ చేస్తాను కాబట్టి గూగుల్లో మాడ్యులర్ కీబోర్డ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా. ఈ మాడ్యులర్ కీబోర్డ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ డౌన్లోడ్ చేసుకునేది అనే విషయాన్ని గురించి కూడా నేను మన ఛానల్లో తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్ ద్వారా నేను ఇందులో చెప్పాను.
సో నేను ఈ మాడ్యులర్ కీబోర్డ్ ఎందుకు చేసుకున్నా అంటే నాకు అన్స్క్రిప్ట్లో మాడ్యులర్ కీబోర్డు అలవాటైంది కాబట్టి నేను ఈ మాడ్యులర్ కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే తెలుగు ఫోనెటిక్ ద్వారా మనం ఈ గూగుల్ ఫాంట్స్ని ఎలా టైప్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను చెప్తాను. సో తెలుగు ఫోనెటిక్ ఉందిగా, దీన్ని నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకొని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ యాపిల్ అంటున్న రోమా కీబోర్డ్ ఉంటుంది కదా అన్స్క్రిప్ట్లో రోమా కీబోర్డ్ నాకు ఐడియా లేదు, కానీ జనరల్గా చెప్తారు రోమా కీబోర్డ్లో మనం ఇంగ్లీష్లో ఏది టైప్ చేస్తే అది తెలుగులో వస్తుంది అని అంటారు. సో అదేవిధంగా తెలుగులో ఫోనెటిక్ కీబోర్డ్ని యూజ్ చేస్తే మనం ఇంగ్లీష్లో ఏ లెటర్స్ టైప్ చేస్తామో ఆల్ఫాబెటికల్లో ఆ లెటర్స్లో ఈ తెలుగులో వస్తున్నాయి. మీ కింద దాని ఆప్షన్స్ కూడా వస్తాయి, ఒక 4-5 ఆప్షన్స్. మనం టైప్ చేసినప్పుడు ఆ ఆప్షన్స్లో మనకు అనుకూలంగా ఉన్న తెలుగు వర్డ్ అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనము చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నది కదా, నేను ఇక్కడ యాక్చువల్గా టైప్ చేసేసాను. సో ఒక స్పెల్లింగ్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. సో ఇక్కడ మౌర్య అని టైప్ చేయాలంటే MOURY అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా దానికి ఫిట్ అయి ఉన్న వర్డ్ చూపిస్తుంది. ఒకవేళ మనకి ఈ మౌర్య స్పెల్లింగ్ ఇది కాదు, మనం కొట్టిన ఇంగ్లీష్ స్పెల్లింగ్కి తెలుగులో ఇది కాదు అనుకున్నప్పుడు మనం ఇంకో విధంగా ఇక్కడ ఆల్రెడీ 4-5 ఆప్షన్స్ ఇస్తాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో యాక్చువల్గా మనకు టైప్ చేసిన దాంట్లో ఏది పర్ఫెక్ట్గా వస్తుందో అది మాత్రమే ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏంటి, మనము తెలుగులో ఇన్స్టాల్ చేసుకున్న ఇంకొక సెకండరీ కీబోర్డ్ ఉంది కదా, ఈ తెలుగు మాడ్యులర్ అనే కీబోర్డ్. మాడ్యులర్కి బదులు మీరు యాపిల్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను తెలుగు 2 అనే సాఫ్ట్వేర్లో యాపిల్ కీబోర్డ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను అందులో వివరంగా చెప్పాను. సో ఇక్కడ నేను మాడ్యులర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా మీరు యాపిల్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని గురించి ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే అన్స్క్రిప్ట్లో యాపిల్ కీబోర్డ్ మాడ్యులర్ కీబోర్డ్ ఎవరైతే యూస్ చేసి ఉంటారో వాళ్ళకు దాంతో అలవాటు పడి ఉంటారు కాబట్టి అందులో ఉన్న కీస్ ఇప్పుడు ఫోనెటిక్ ద్వారా వాళ్ళు యూస్ చేయలేరు. అందుకే మనం ఆల్టర్నేట్గా ఈ కీబోర్డ్ లేఅవుట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ మాడ్యులర్ కీబోర్డు టైప్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ హింట్స్ ఏం రావట్లేదు, అంటే ఫోనెటిక్ కీబోర్డ్లో హింట్స్ వచ్చినట్టుగా ఇక్కడైతే హింట్స్ ఏం రావట్లేదు. నేను ఏమైతే టైప్ చేయాలనుకుంటున్నానో ఆ టైపు లేఅవుట్ ద్వారా నేను డైరెక్ట్గా కీస్ ప్రెస్ చేస్తే వస్తాయి. అంటే తెలుగులో కీస్ ఉంటాయి కదా, ఆల్టర్నేట్ కీస్ ద్వారా మనము టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రెగ్యులర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా దీనికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి కదా యాపిల్ కీబోర్డ్లో మాడ్యులర్లో, ఆ కోడ్స్ ద్వారానే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోడ్స్ ద్వారానే నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనము ఫోనెటిక్ కీబోర్డ్ యూజ్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది, అలాగే నేను ఈ మాడ్యులర్ కీబోర్డ్ యూజ్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది అనేది గమనించండి మీరు. అంటే అన్స్క్రిప్ట్ చాలా ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకు వాళ్ళ నేటివ్ కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనం ఈ ఫోనెటిక్కి అలవాటు పడితే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఎందుకంటే ఈ ఫోనెటిక్ కీబోర్డ్ ప్లస్ యాపిల్ కీబోర్డ్ అనేది రెండు క్వైట్ డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో కొడితే తెలుగు వచ్చేస్తుంది, ఇది మిగిలినది యాపిల్ కీబోర్డ్ అలా కాదు. సో కోడ్ ద్వారా మనం కొట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా చేయడమే బెటర్. సో వీటికి మనం ఫాంట్స్ మార్చి చూద్దాము, ఏ ఫాంట్ ఎలా కనిపిస్తుంది, ఎటువంటి ఫాంట్స్ మనకు అందంగా కనిపిస్తాయి, తెలుగులో అవైలబుల్గా ఉన్న ఫాంట్స్ ఏవి అన్స్క్రిప్ట్కి దగ్గరలో ఉంటాయి. సో మనం ఎటువంటి ఫాంట్స్ ద్వారా మంచిగా డిజైన్ చేయొచ్చు అనే దాని గురించి అయితే చూపిస్తాను నేను. సో ఫస్ట్ నేను అనేక్ ఫాంట్ అనేది అయితే చూశాను. సో సెకండ్ చూడండి, సో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనకు నచ్చిన ఫాంట్లు కొన్ని మాత్రమే ఇందులో నచ్చుతాయి. సో ఇక్కడ సెకండ్ ఒక ఫాంట్ తీసుకుంటా. సో ఇక్కడ మనం కంపల్సరీగా ఇంగ్లీష్ టైప్ చేస్తున్నామంటే అంటే వేరే దగ్గర మన డాక్యుమెంట్లో కాకుండా కంపల్సరీ కీబోర్డ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇది అకాయా ఫాంట్ ఉంది. సో ఈ ఫాంట్ని కూడా చాలా నీట్గా ఉంది. అంటే ఒక్కొక్క ఫాంట్కు ఒక్కొక్క అందం అనేది ఉంటుంది. ఆ ఫాంట్కు
కొన్ని పర్టికులర్స్ పదాలు యూజ్ చేసినప్పుడే దాని యొక్క అందం అనేది కనిపిస్తుంది. ప్రతి ఫాంటు అందంగా కనబడాలని రూల్ ఏమి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఫాంటుకు ప్రతి పదం నీట్గా కనిపిస్తారని మనం అనుకోవడానికి లేదు. సో కొన్ని ఫాంట్స్కి కొన్ని అందంగా కనిపిస్తాయి, కొన్ని ఫాంట్స్కి కొన్ని అగ్లీగా కనిపిస్తాయి. సో మనం చేసే డిజైన్లో ఏ ఫాంట్ సూటబుల్గా ఉన్నదనేది మనం డిసైడ్ చేసుకోవాలి అక్కడ. సో ఇది అనేక్ ఫాంట్ కదా, ఇది అకాయ ఫాంట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి లిస్ట్ వైజ్గా ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ అన్నమయ్య సరికొత్త ఉంది, అన్నమయ్య ఫాంట్ ఉందిగా, ఇది రచన ఫాంట్కు దగ్గరలో ఉంటుంది. గౌతమి ఫాంటు, ఇంకా ప్రియాంక ఫాంటు, కొన్ని అంటే అనుస్క్రిప్ట్లో ఉన్న కొన్ని ఫాంట్స్కి దగ్గరలో ఉంది. సో బాలు తమ్ముడు అనే ఫాంట్ ఉంది. సో ఇందులో ఉంది, ఇవన్నీ కూడా వేరియబుల్ ఫాంట్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఈ రెగ్యులర్ ఫాంట్, మీడియం, సెమీ బోల్డ్ ఉన్నాయి కదా, మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన వేరియబుల్స్ తోటి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫాంట్ అయిపోయింది కదా, ఇక్కడ సత్యమూర్తి అని ఫాంట్ ఉంది. నేను ర్యాండమ్గా ఫాంట్స్ పిక్ చేసుకొని మీకు చూపిస్తున్నా. జనరల్గా మీకు ఇక్కడ లిస్ట్ ఉందిగా, ఈ లిస్ట్లో మీకు ఏది నచ్చిందో ఆ ఫాంట్ మాత్రమే గూగుల్లో టైప్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా సత్యమూర్తి అని ఉంది, దీన్ని మనం గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం. సత్యమూర్తి గూగుల్ ఫాంట్, గూగుల్ తెలుగు ఫాంట్ అని కొట్టేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ అనేక్ ఫాంట్ వచ్చింది చూడండి, అనేక్ తెలుగు. ఈ ఫాంట్ కొంటగానే మనకి ఇక్కడ గెట్ ఫాంట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అట్లానే ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఇంకొన్ని ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుందిగా తెలుగు ఫాంట్స్, తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అని. సో ఇందులో నేను తెలుగు 2 అనే సాఫ్ట్వేర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో అపూర్వ ఫాంట్స్ అనే వెబ్సైట్ ద్వారానే మనం ఇక్కడ కీబోర్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. నేను ఆ వీడియోలో చెప్పినట్టు యాపిల్ కీబోర్డ్ అనేది ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మాడ్యులర్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది ఈ డౌన్లోడ్ చేసుకున్న కీబోర్డ్స్లో ఆప్షన్స్ సరిగా రావట్లేదు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. వాళ్ళకు ఇందులో యాక్చువల్గా ఈ ట్యాబ్లో చూడండి, ఇక్కడ యాపిల్ కీబోర్డ్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి అయితే వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. సో ఇందులో ఉన్న విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుస్క్రిప్ట్లో ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సత్యమూర్తి ఫాంట్ ఉంది, దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ ఫాంట్ కొట్టేస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడ మీకు లిస్ట్లో చూపించిన ప్రతి ఫాంట్ ఇందులో ఉన్న ఫాంటే. సో ఈ ఫాంట్లోనే నేను డౌన్లోడ్ చేసుకున్నా. కొన్ని ఈ సైట్లో ఉంటాయి, కొన్ని వేరే సైట్లో ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో అది మాత్రం డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ ద్వారా. సో ఇది ఇక్కడ ఈ ఫాంట్ సెలెక్షన్ చేసుకున్నాం కదా, ఇలాగే ఈ ఫాంట్ ఉంది. సో మన దగ్గర అనుస్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనం డిజైనింగ్ అనేది చేయవచ్చు. ఒక కస్టమర్కి మనము ప్రాజెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అనుస్క్రిప్ట్ పైననే డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు లేదు. ఖచ్చితంగా ఇందులో ఉన్న ఫాంట్స్ అంటే గూగుల్ ద్వారా మనకు అవైలబిలిటీ ఉన్న ఫాంట్స్ చాలా చక్కగా మనం డిజైన్ చేసి చూపించవచ్చు. ఒక్కొక్క ఫాంట్ కూడా ఒక్కొక్క ఫాంట్ ప్రత్యేకత ఎలా ఉంటుందంటే ఆ ఫాంట్ దాని యొక్క హెడ్డింగ్ పెట్టిన దాన్ని బట్టి ఆ ఫాంట్ని బట్టి మనం హెడ్డింగ్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాము. సో అది దేనికి సూట్ అవుతుంది అనేది మనం చూసుకొని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇలా ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్నీ ఆల్మోస్ట్ అనుస్క్రిప్ట్ ఫాంట్స్లో కొంచెం దగ్గరలో ఉంటాయి. కొన్ని ఇంకా అనుస్క్రిప్ట్ ఫాంట్స్ కంటే ఇంకొంచెం అందంగా కనిపించే ఫాంట్స్ కూడా కొన్ని ఉంటాయి ఇందులో. చూడండి, ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క ఫాంట్ గూగుల్లో సెలెక్షన్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఒకే ఫాంట్ 3-4 టైమ్స్ కనిపిస్తుందంటే అది వేరియబుల్ ఫాంట్ అన్నమాట. అందులో అంటే మనకు థిన్ ఫాంట్ ఉంటుంది, బోల్డ్ ఫాంట్ ఉంటుందని దాని అర్థం. సో ఇది సో
సో ఇక్కడ చూడండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫాంట్ అని ఉంది కదా, ఇది దీనిపైన ఈ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యూజిక్ సింబల్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. సో ఇది ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది మ్యూజిక్ కోడ్స్ సింబల్స్ లాగా మనకి ఇక్కడ వచ్చేసింది డిజైన్ అనేది. సో ఈ డిజైన్ని కొన్నిటికి మాత్రం మంచిగా సూట్ అవుతుంది. మనం ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీ కానీ ఇంకేదైనా పోస్టర్ కానీ డిజైన్ చేసినప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క ఫాంట్ ఉంది. ఈ ఎన్టీఆర్ ఫాంట్ ఉంది, పొన్నాల ఫాంట్ చాలా ముఖ్యంగా చాలామంది వాడుకలో ఉన్న ఫాంట్ పొన్నాల ఫాంట్. ఈ ఫాంట్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే రామభద్ర ఫాంట్ ఉంది కదా, ఇదైతే పల్లవి బోల్డ్ ఫాంట్కి కాపీ ఫాంట్ లెక్కనే ఉంటుంది, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఈ ఫాంట్ని కూడా అలా యూజ్ చేయవచ్చు. సో ఈ తెలుగు ఫాంట్ అంటే గూగుల్ ఫాంట్ యూజ్ చేయడం అనేది అనుస్క్రిప్ట్ కంటే ఇంకా చాలా ఈజీ అన్నట్టు. ఇంకా ఈ తెలుగు టు అనుస్క్రిప్ట్ ఫాంట్ అనేది మనం ఇంకా కోడ్ యూజ్ చేసి మనం టైప్ చేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఇప్పుడిప్పుడే తెలుగు అనుస్క్రిప్ట్ టచ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ గూగుల్ ఫాంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో వాళ్ళు ఈ ఫొనెటిక్ కీబోర్డ్ యూజ్ చేయడము, లేకపోతే డైరెక్ట్గా వాయిస్ ట్రాన్స్లేట్ ద్వారా మనము తెలుగు అనేది మనం చేస్తాం కదా. సో ఎట్లా అంటే ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది, ఇక్కడ మనం వాయిస్ ఇస్తాము. హలో అందరూ బాగున్నారా, గూగుల్ ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇక్కడ చూడండి ఫండ్స్ బదులు ఇక్కడ ఫాంట్స్ వచ్చింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను. హలో అందరూ బాగున్నారా, గూగుల్ ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలో ఇక్కడ చూసి నేర్చుకోండి. సో కొన్ని పదాలు మాత్రం కొన్ని డిటెక్ట్ చేయట్లేదు, అంటే మేబీ మన ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వల్లనో దేని వల్లనో అది డిటెక్ట్ చేసుకోవట్లేదు. సో దానివల్ల మనకు అది రావట్లేదు. సో ఇక్కడ మనం దాన్ని డైరెక్ట్గా కాపీ చేసేసిన. నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ జనరేట్ అయిన టెక్స్ట్ను డైరెక్ట్గా కాపీ చేస్తున్నా, డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇది మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ కొట్టగానే వచ్చేసింది. యాక్చువల్గా తెలుగులో ఇలా రావాలంటే మనం FAA కొడితే వస్తుంది అనుకుంటున్నా, కానీ యాక్చువల్గా డైరెక్ట్గా ఇంగ్లీష్లో కొట్టగానే వచ్చేసింది. సో దీన్ని మనకు కావాల్సిన ప్లేస్లో మళ్ళీ పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి నేను రామభద్ర పెడుతున్నా. సో నేను చేసే వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ కొత్తగా ఎవరైతే ఈ గూగుల్ ఫాంట్స్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చూసారా, ఇది యాజ్ టీజ్గా మనకు పల్లవి బోల్డ్ ఫాంట్ లానే ఉంది. చాలా మటుకు కూడా రన్నింగ్ మ్యాటర్లో అవ్వచ్చు, ఇంకా ఫ్లెక్సీ డిజైన్స్లో, ఏ డిజైన్ ఫ్లెక్సీ కాదు ఏ డిజైన్లో అయినా కూడా, పాంప్లెట్ డిజైన్స్ అవనివ్వండి, ఇంకేదైనా కూడా పోస్టర్ డిజైన్లో అయినా కూడా ఈ రెగ్యులర్ ఫాంట్స్ రన్నింగ్ ఫాంట్స్ అనేటివి ఉంటాయి. ఈ క్రాంతి ఫాంట్, పల్లవి బోల్డ్ ఫాంట్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి అందులో మనకు ఈ రామభద్ర ఫాంట్ గూగుల్ ఫాంట్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ ఫాంట్ యూజ్ చేసినట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా మటుకు ఈ గూగుల్ ఫాంట్స్ మీకు చూపించాను కదా ఇక్కడ. సో ఇవన్నీ ఇలా అన్నమాట. సో ఇది గూగుల్ ఫాంట్స్ ఇలా కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో యూజ్ చేసే ప్రాసెస్ ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్స్ మళ్ళీ అనుస్క్రిప్ట్ ఫాంట్లో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ టైప్ చేసినాను, నేను ఫోటోషాప్లోనే టైప్ చేసిన, ఫోటోషాప్లోనే డైరెక్ట్గా కాపీ చేసుకుంటా, ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటా. ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు తెలుగు 2 అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ కొట్టేస్తే పేస్ట్ అయిపోతుంది. ఈ తెలుగు 2 అనే సాఫ్ట్వేర్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సో నిజంగా అసలు ఈ సాఫ్ట్వేర్ గురించి చెప్పాలంటే చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది తెలుగు అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళకంటే ఆ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ని మళ్ళీ కొత్త ఫోటోషాప్ వర్షన్స్లోకి కన్వర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే
అనుస్క్రిప్ట్ అనేది ఫాంట్ మనకు చాలా అమౌంట్ పెడితే కానీ దొరకట్లేదు డాంగుల్ అనేది. సో అటువంటిది అది అంత మనం అమౌంట్ పెట్టి డాంగుల్ కొన్నా కూడా అది పాత ఫోటోషాప్ వెర్షన్లోనే యూజ్ అవుతుంది. సో అటువంటిది మనకు ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే మనకు ఫ్రీగా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి దాన్ని మనకు అనుస్క్రిప్ట్కి కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. సో నిజంగా ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే డెవలప్ చేసారో వాళ్ళ ఆ టీం వాళ్ళకు నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇది మనకు ఇప్పుడున్న గ్రాఫిక్ డిజైనర్స్ అందరికీ కూడా ఇదొక వరం అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నిజంగా మీరు దీన్ని ఈ సాఫ్ట్వేర్ అందించిన విధానానికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ అనుస్క్రిప్ట్ అనేది కన్వర్ట్ అయిపోయిందిగా. కన్వర్ట్ అయిపోయిన ఫాంట్ ఆల్రెడీ ఇక్కడ క్లిప్బోర్డ్లో కాపీ అయిపోతుంది. దీన్ని మనం కాపీ చేసేసి డైరెక్ట్గా మళ్ళీ కొత్త ఫాంట్ సెలెక్షన్ చేసుకొని కొత్త ఫాంట్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా మనం పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసిన దాన్ని ఇక్కడ బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా, ఈ బాక్సెస్ లాగా కనిపించిన దాన్ని మనము మనకు కావాల్సిన అనుస్క్రిప్ట్ ఫాంట్లోకి మనం సెలెక్షన్ చేసేసుకుంటాం. సో ఇక్కడ మనకు గూగుల్ నుంచి అనుస్క్రిప్ట్కి ఫాంట్ వస్తుంది, అనుస్క్రిప్ట్ నుంచి గూగుల్కి కూడా ఫాంట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ అనుస్క్రిప్ట్లో ఉన్న ఫాంట్స్కి సంబంధించిన ఫైల్స్ అనేటివి ఉంటాయి. ఈ అనుస్క్రిప్ట్లో ఉన్న టెక్స్ట్లో ఉన్న ఫాంట్స్ మళ్ళీ మనకు గూగుల్లో రావాలనుకున్నప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. మీరు వర్క్ చేసే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ సేవ్ చేసుకోవాలి. కొంచెం చిన్న ప్రాసెస్ అయినప్పటికీ మీరు సేవ్ చేసుకొని దాన్ని మళ్ళీ గూగుల్ ఇమేజెస్లో మనం అప్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన అనుస్క్రిప్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకొని ఇక్కడ డిటెక్ట్ చేసుకుంటుంది గూగుల్ అనేది. సో డిటెక్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకు కావాల్సిన అనుస్క్రిప్ట్ టెక్స్ట్ని మనం ఇక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్గా సరే తీసేసి ఇక్కడ మనకు పొన్నాల అనే ఫాంట్ గూగుల్ ఫాంట్ సెలెక్షన్ చేసుకుందాం. అది చూసారా, ప్రతి ఒక్క అనుస్క్రిప్ట్లో ఉన్న ప్రతి ఫాంట్కి ఆల్టర్నేట్ ఫాంట్ అనేది ఉంది. ఇది ఎంత అందంగా ఉందో దానికి అందంగానే గూగుల్ ఫాంట్ కూడా ఉంది ఖచ్చితంగా. సో మనం కంపల్సరీ అనుస్క్రిప్ట్ తోటి డిజైన్ చేయాలనేది డిపెండ్ అవ్వకుండా గూగుల్ ఫాంట్స్ ద్వారా కూడా మనం కస్టమర్స్ని మెప్పించే విధంగా మనం డిజైన్స్ అయితే చేయవచ్చు ఖచ్చితంగా. చూడండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు డిజైన్స్లో కొత్తదనం అయితే కనిపిస్తుంది ఈ ఫాంట్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల. చాలామంది కొత్త ఫోటోషాప్ వర్షన్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకోకుండా పాత ఫోటోషాప్ వర్షన్లోనే యూజ్ చేస్తున్నారు. ఈ కొత్త ఫోటోషాప్ వర్షన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి సిస్టంలో అని అనుకునే విధంగా ఎవరు దీన్ని యూజ్ చేయట్లేదు. సో చాలా మటుకు ఈ కొత్త ఫోటోషాప్స్లో ఉన్న ఫీచర్స్ని మీరు గమనిస్తే చాలా వరకు ఈ గూగుల్ ఫాంట్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఫోటోషాప్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ కనుక నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.